మామూలుగా క్యాట్ కమాండ్ ఎందుకు వాడినాం? క్యాట్ కమాండ్ ఎందుకు వాడినాం? ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవడానికి వాడినాము. ఆ ఫైల్ ను ఓపెన్ చేసుకోవడానికి వాడినాము క్యాట్ కమాండ్ అనేది. ఇప్పుడు వస్తుంది కదా వాయిస్? వస్తుంది సార్. ఓకే. ఆ ఫైల్ అనేది ఓపెన్ చేసుకోవడానికి వాడినాము. అలాగే ఆ ఫైల్లో ఏదైతే ఫైల్ ఓపెన్ చేసి క్రియేట్ చేసి ఉంటామో ఆ ఫైల్లో డేటా అనేది రీఇన్సర్ట్ చేసుకోవడానికి వాడతాము. అలాగే మల్టిపుల్ ఫైల్స్ లో ఉన్న డేటా అంటే ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 లో ఉన్న డేటా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయకుండానే ఆటోమేటిక్ గా న్యూ ఫైల్ అనేది ఒకటి ఆటోమేటిక్ గా క్రియేట్ అయ్యి ఈ మల్టిపుల్ ఫైల్స్ లో ఉన్న డేటా మొత్తం వచ్చేసి ఈ ఫైల్లోకి ఏ విధంగా వచ్చేసి అపెండ్ కావాలి అంటే డేటా అనేది డిస్ప్లే కావాలి అనేది కూడా మనము ఎలా తెచ్చుకోవాలనేది కూడా మనం మాట్లాడుకున్నాం ఈ క్యాట్ కమాండ్ యూజ్ చేసి. ఇప్పుడు వచ్చేసి సేమ్ క్యాట్ కమాండ్ అంటే ఒక ఫైల్స్ అనేది క్రియేట్ చేసేది రెండు విధాలుగా చేస్తాం. ఒకటి క్యాట్, రెండు టచ్ కదా. ఇప్పుడు టచ్ గురించి మాట్లాడుకుందాం. టచ్ అనేది ఏంది, టచ్ వల్ల బెనిఫిట్ ఏంది అనేది. ఓకేనా? ఇప్పుడు టచ్ గురించి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇట్ ఈస్ యూస్ టు క్రియేట్ ఎంప్టీ ఫైల్స్. ఇట్ విల్ క్రియేట్ మల్టిపుల్ ఫైల్స్ అట్ ఎ టైం. ఓకేనా? టచ్ కమాండ్ ఏంటి? టచ్ కమాండ్ అంటే ఫైల్స్ క్రియేట్ చేస్తుంది, బట్ ఓన్లీ 0 బైట్ ఫైల్స్ అంటే ఎంప్టీ ఫైల్స్ మటుకే క్రియేట్ చేస్తుంది. ఓకే, ఎంప్టీ ఫైల్స్ మటుకే క్రియేట్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ క్రియేట్ మల్టిపుల్ ఫైల్స్ అట్ ఎ టైం. క్యాట్ కమాండ్ ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ అట్ ఎ టైం క్రియేట్ చేయలేము, కానీ మల్టిపుల్ ఫైల్స్ లో ఉన్న డేటాను వచ్చేసి ఒక టేబుల్ ఒక ఫైల్ లోకి తెచ్చుకోవడానికి యూజ్ చేస్తాం క్యాట్ కమాండ్. ఇక్కడ టచ్ కమాండ్ ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ అట్ ఎ టైం క్రియేట్ చేయొచ్చు. చూపిస్తాను ఎలా అనేది. అలాగే ఇప్పుడు ఎల్ఎస్ కమాండ్ యూజ్ చేస్తే ఇక్కడ టచ్ ఎంప్లాయ్ అని ఎప్పుడైతే ఇచ్చాలో ఎంప్లాయ్ అనేది టేబుల్ అనేది డిస్ప్లే అయింది. ఓకేనా? మామూలుగా క్యాట్ కమాండ్ లో ఏంది, ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసేటప్పుడు డేటా అనేది ఇన్సర్ట్ చేయకుండా చేయలేం. మోస్ట్లీ డేటా ఖచ్చితంగా ఇన్సర్ట్ చేయమని అడుగుతుంది అది ఖచ్చితంగా, కానీ టచ్ అనేది అడగడం. అలాగనే టచ్ చూడు, మల్టిపుల్ ఫైల్స్ అనేది మనము టచ్ కమాండ్ యూజ్ చేసి మల్టిపుల్ ఫైల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి టచ్ ఎంప్లాయ్ 1 ఒక ఫైల్ నేము, EMP2 సెకండ్ ఫైల్, EMP3 థర్డ్ ఫైల్, EMP4 4 ఫైల్స్. అట్లా నంబర్ ఆఫ్ ఫైల్స్ అనేది అట్ ఎ టైం క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా 0 బైట్ ఫైల్స్ అంటే క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ టచ్ కమాండ్ యూజ్ చేసి. అంతేనా? ఓపెన్ అయినాయా లేదా చెక్ చేసుకోవాలంటే చూడండి, ఎంప్లాయ్ 1, ఎంప్లాయ్ 2, ఎంప్లాయ్ 3, ఎంప్లాయ్ 4, ఎంప్లాయ్ 5. సో అన్ని ఫైల్స్ అనేవి ఓపెన్ అయినాయి. ఓకేనా? ఇది వరకు అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఫైల్ నేమ్, ఇట్ విల్ క్రియేట్ ద ఫైల్ టచ్ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. ఇట్ విల్ క్రియేట్ మల్టిపుల్ ఫైల్స్ అట్ ఎ టైం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేస్తారో మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి క్యాట్ కమాండ్ దేనికి వాడతాము? మల్టిపుల్ ఫైల్స్ లో ఉన్న డేటాని ఒక ఫైల్స్ లోకి తెచ్చుకోవాలి అంటే ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3 సంథింగ్ ఉండి డబుల్ గ్రేడ్ డన్. స్టూడెంట్ 3 లేదు కాబట్టి స్టూడెంట్ డబుల్ గ్రేడ్ డన్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ EMP5 అని ఇచ్చిన. ఎప్పుడైతే డబుల్ గ్రేడ్ EMP5 అని ఇస్తే ఇక్కడ EMP టేబుల్ అనేది లేదు కదా. ఇప్పుడు LS ఇచ్చా, మళ్ళా LS ఇస్తానే EMP5 అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయాలంటే EMP5 అని ఎప్పుడైతే ఎంటర్ ఇస్తానే ఫైల్లో డేటా అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది చూడండి. సో ఇంటర్వ్యూలో కూడా మనకి ఏ విధంగా అడుగుతారు క్వశ్చన్ అనేది తెలుసుకోవడానికి నేను ఇది చెప్పాను అనమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఎప్పటికైనా ఇట్లానే ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టచ్ కమాండ్ అండ్ క్యాట్ కమాండ్? బై యూజింగ్ ద టచ్ కమాండ్ we can create only 0 byte files only. We cannot insert the data into the file. Okay, by using the cat command we can create a files as well as we can say insert the data. అర్థమైంది కదా? ఈ రెండింటికి డిఫరెన్స్ అన్నమాట. క్యాట్ కింది క్యాట్ క్రియేట్ చేసేటప్పుడేమో డేటాను కూడా అడుగుతుంది ఇన్సర్ట్ చేయండి అనేసి, కానీ టచ్ క్రియేట్ చేసేటప్పుడు డేటా ఇన్సర్ట్ చేయండి అని అడగదు అనమాట. 0 బైట్ ఫైల్స్ అయినా అది క్రియేట్ చేసేస్తుంది. ఓకేనా? ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్, బై యూజింగ్ ద క్యాట్ కమాండ్ we cannot create a number of files at a time. క్యాట్ కమాండ్ యూజ్ చేసి. టచ్ కమాండ్ యూజ్ చేసి we can create number of files at a time. టచ్ కమాండ్ అయితే we can create number of files at a time, బట్ క్యాట్ అనేది నంబర్ ఆఫ్ ఫైల్స్ అట్ ఎ టైం అయితే చేయలేదు.
ఓకేనా? బై యూజింగ్ ద cat command we can create only one files at a time. With the help of cat command we can see the file content and we can append the data and we can read the directory to any number of the file. ఎవరైనా సరే మీకు ఇప్పుడు చెప్పిన లెసన్ కాడికి అర్థమైందా లేదా చెప్పండి. డిఫరెన్స్ ఏంది టచ్ కానీ క్యాట్ కానీ? ఎవరైనా సరే చెప్పు ధర్ని, చెప్పు హేమ, చెప్పు సాగర్, అంటే చెప్పు సాయి. Touch commands are basically used to create files, and touch command and cat also means helps in creating the files. By using touch command we are going to create multiple files at a time. By using cat command we usually create only one file at one time only. By using cat command we can open and append the data into the files. By using touch command we can't do those kind of operations. That's it, sir. Thank you. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనకంటూ కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ చూడండి మామూలుగా కొన్ని మనము లాక్ అనేది పెట్టుకుంటాం. మామూలుగా విండోస్ లో వచ్చేసి కొన్ని ఫైల్స్ కి లాక్ అనేది పెట్టుకుంటాం. అంటే ఎవరు ఆ లాక్ ఓపెన్ చేయకుండా ఉండడానికి, లేదంటే ఒక సీక్రెట్ గా అనేది కొన్ని ఫైల్స్ పెట్టుకుంటాం. అలాగే ఇక్కడ కూడా వచ్చేసి కొన్ని ఫైల్స్ పెట్టుకోవచ్చు. అంటే లాక్ అనేది పెట్టంగానే కానీ వేరే వాళ్ళకి ఓకే అంటే ఆ ఓనర్ తప్ప రిమైనింగ్ యూజర్స్ ఆ ఫైల్ అనేది డిస్ప్లే కాకుండా ఉండడానికి కోసం అది పెట్టుకుంటాం అనమాట. అలాంటి ఫైల్స్ కూడా యూజింగ్ క్యాట్ కమాండ్ యూజ్ చేసి వాడతాం. క్యాట్ గ్రేటర్ అంటే ఆ ఫైల్ ముందర ఎప్పుడైతే మనం డాట్ వాడతామో, ఓకే, ఎప్పుడైతే డాట్ వాడతామో అవి హిడెన్ ఫైల్స్ అనమాట, అవి చూడలేరు అనమాట. చూడండి ఎగ్జాంపుల్ కి, ఫర్ ఎగ్జాంపుల్ హిమ, ఓకే, యూజ్ చేసిన డేటా అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా తిరుపతి, అతని గురించి జస్ట్ సంథింగ్ ఎంసీఏ అయిపోయింది సంథింగ్, అతని ఏదైనా సరే అతనికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. కాకపోతే ఆ ఫైల్ అనేది స్టోర్ చేసి పెట్టుకుంటాడు. లేదంటే అతని బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఉంటాయి. ఆ బ్యాంక్ డీటెయిల్స్ పక్కన వాళ్ళు వచ్చేసి తెలుసుకోకుండా ఉండడానికి ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తారు. హేమ అనే అతను ఆ ఫైల్ వచ్చేసి అతని పేరు పెట్టుకున్నాడు. కానీ ఇది చేసినట్లు పక్కన వాళ్ళకి తెలియకూడదు, కానీ డేటా అనేది ఉండాలా. ఓకే, డేటా అనేది ఉండాలా కానీ పక్కన వాళ్ళకి తెలియకూడదు ఆ డేటా ఎక్కడ ఉందో ఏ ఫైల్లో ఉంది అనేది. సో దాన్ని హిడెన్ ఫైల్స్ లో క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, మామూలుగా ఎల్ఎస్ అని ఎప్పుడైతే ఇస్తానో ఆ ఫైల్స్ అనేవి క్రియేట్ అయినాయి. కానీ వీళ్ళదాకా హేమ అనే ఒక ఫైల్ కూడా క్రియేట్ చేసిన కదా. హేమ అనే ఫైల్ క్రియేట్ చేసినా కానీ ఎవరైనా పర్టికులర్ గా లిస్ట్ ఆఫ్ ది ఫైల్స్ మన డైరెక్టరీ లో లిస్ట్ ఆఫ్ ది ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ ఏదైనా ఉన్నాయా అంటే లిస్ట్ ఆఫ్ ది ఫైల్స్ కానీ లిస్ట్ ఆఫ్ ది సబ్ డైరెక్టరీస్ అంటే ఏంటంటే సబ్ ఫోల్డర్స్ కానీ ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఎల్ఎస్ కమాండ్ మాన్యువల్ గా అందరూ వచ్చేసి యూజ్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే మనం LS-A అని ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో అప్పుడు దట్ హిడెన్ ఫైల్స్ అంటే మనం ఏదైతే సీక్రెట్ గా కొన్ని ఫైల్స్ పెట్టుంటామో, కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసి పెట్టుంటామో ఆ ఫైల్స్ కూడా డిస్ప్లే అవుతాయి. దానికి ఏ కమాండ్ వాడతాం? LS-A కమాండ్ వాడతాం. దేనికి? డాట్ హిమ అని ఎప్పుడైతే ఇక్కడ వస్తుంది చూడండి, డాట్ హిమ ఇంతకుముందు వాడినప్పుడు LS వాడినప్పుడు హిమ అనేది ఇక్కడ డిస్ప్లే కాలే అన్నే కానీ ఇక్కడ డిస్ప్లే అయింది. అంటే హిడెన్ ఫైల్స్ కూడా క్రియేట్ చేయడానికి క్యాట్ కమాండ్ వాడతాం. మళ్ళీ ఒకసారి చూపిస్తాను హిడెన్ ఫైల్స్ ఏ విధంగా చేసుకోలే. గ్రేట్ అని ఇచ్చి మామూలుగా వచ్చేసి ధరణి అనిస్తేనే ఫైల్ క్రియేట్ అవుతుంది. కానీ మనం ఏదైతే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నామో ఆ ఫైల్ ముందర డాట్ ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో అది హిడెన్ ఫైల్స్ కిందకి వస్తాయి. చూడండి, ఇప్పుడు ధరణి ఉంది, ధరణి అతని డీటెయిల్స్ చేసుకుంటున్నాం. ఎంసీఏ అయిపోయింది, బెంగళూరులో ఉన్నాడు, ఓకే, కడప ప్రాపరు సంథింగ్ పెట్టుకున్నాను. సో అతని డీటెయిల్స్ ఇక్కడ ఎల్ఎస్ కొడతానే ఎవరికి డిస్ప్లే కదా, కానీ ఫైల్ అయితే క్రియేట్ అయింటది. అతను యూజర్ కాబట్టి, అతను ఓనర్ కాబట్టి అతనికి తెలుసు, కానీ యూజర్స్ తెలియవు. అదే ఎవరైనా సరే LS-A ఎప్పుడైతే ఇచ్చేస్తానే ఆ ఫైల్ అనేది కూడా డిస్ప్లే అయింది. ఓకేనా? సో ఇది దీని తర్వాత నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. మనకు ఎవరికైనా సరే మన ఇండియన్ గవర్నమెంట్ పాన్ ఇండియా లెవెల్లో మనకంటూ ఒక నంబర్ అనేది యూనిక్ నెంబర్ అనేది మనకు ఇచ్చింది అనమాట. కరెక్టా? లైక్ ఆధార్ నెంబర్ అంటే మన పేరు మీదుగా ఏదైతే పోర్టల్కి ఆధార్ నెంబర్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తానే మన డీటెయిల్స్ మొత్తం తెలుస్తాయి. మన డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది, మన నేటివిటీ తెలుస్తుంది, A to Z
ఒక యూనిక్ ఆధార్ నెంబర్ అనేది, ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది మనకి ఇచ్చింది. సో అలాగే ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఓకే, ఆ ఫైల్ కి కూడా వచ్చేసి ఒక ఆధార్ నెంబర్ మాదిరిగా ఒక నెంబర్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని ఐడో నెంబర్ అంటారు. ఓకేనా? ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఫైల్ అనేది నువ్వు క్రియేట్ చేస్తావో ఆటోమేటిక్ గా ఆ ఫైల్ కానీ లేదంటే ఆ డైరెక్టరీకి కానీ వచ్చేసి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఐనో నెంబర్ ఇస్ ద నంబర్ used to uniquely identify a file in a file system. These INO number are generated by the system only. Okay na? Okay, we cannot delete the inode number. Even root user also cannot delete these details. Okay, operating system search for the files based on inode number only. Okay, మనం ఏదైతే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నామో అది బేస్డ్ ఆన్ ఐనో నెంబర్ బేస్ చేసుకుని ఆ ఫైల్స్ అన్ని సెర్చ్ చేస్తుంది. whenever we create the new file or whenever create the new directory, whenever we create the new file or whenever you create the new directory, system automatically created. ఓకేనా? సిస్టమ్ ఆటోమేటిక్లీ క్రియేట్ చేసేస్తుంది. సో అవి చూసుకోవాలంటే ఎట్లా, ఐనో నెంబర్ చూసుకోవాలంటే ఎట్లా, ఆ ఫైల్ కానీ డైరెక్టరీ కానీ, అంటే మనం ఏదైతే ఆధార్ నెంబర్ అనుకుంటున్నామో అలాగా ఈ ఫైల్ కానీ ఈ డైరెక్టరీస్ కానీ ఒక ఆధార్ నెంబర్ లాగా ఒక ఐనో నెంబర్ ఉంటుంది. ఆ ఐనో నెంబర్ చూసుకునే విధానం ఎలా అంటే ls-a ఎప్పుడైతే ఇస్తామో ఓకే, డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి కదా, దాంతో పాటు ls-a ఇచ్చి ఇక్కడ చూడండి మెన్షన్ చేసి క్లియర్ గా ls-i అని ఎప్పుడు ఇచ్చి దట్ ఫైల్ నేమ్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఎప్పుడైతే ఇస్తే దాని యొక్క ఆధార్ నెంబర్ మాత్రమే దాని యూనిక్ ఐడో నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను క్లియర్ చేసి. సో లిస్ట్ ఆఫ్ ది ఫైల్స్ చెక్ చేస్తాం. ls-a హిడెన్ ఫైల్స్ తో సహా వస్తాయి. ls కొడితే నార్మల్ ఫైల్స్ మటుకే వస్తాయి, హిడెన్ ఫైల్స్ డిస్ప్లే కావు. దీంట్లో వచ్చేసి మనం ఏం చేస్తామంటే ప్రతి ఫైల్ యొక్క ఓకే ఐనో నెంబర్ అనేది చూస్తాం వరుసగా యాజ్ ఇస్ గా. ఎంప్లాయ్ చూసాం ls-i, emp1 కు చూస్తాం ls-i, emp2 కు చూద్దాం ls-i, emp3 కు చూద్దాం ls-i, emp3 కు చూద్దాం ls-i, emp4 కు చూద్దాం ls-i, emp5 కు చూద్దాం ls-i. స్టూడెంట్ స్టూడెంట్ ls-i, stud1 ls-i, stud2. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏవైతే టేబుల్ నేమ్స్ డిస్ప్లే అయినాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇక్కడ ఏదైతే డాట్ ఫైల్స్ ఉన్నాయో అంటే హిడెన్ ఫైల్స్ ఉన్నాయో అవి కూడా చూస్తాం ఒకసారి ఏమైతుంది అనేది. డాట్ సో చూడండి, ప్రతి ఒక్కటి చూడండి, ఒక ఫైల్ అనేది జనరేట్ అయింది. ఆ ఫైల్ యొక్క ఐనో నెంబర్ అంటే యూనిక్ నెంబర్. ఈ నెంబర్కి ఈ నెంబరు మారుతుంది, ఈ నెంబర్కి మారుతుంది. చూడండి, ఏదైనా సరే ఓ ఫైల్ కానీ ఓ డైరెక్టరీ కానీ క్రియేట్ చేసేటప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్ గా ఒక యూనిక్ నెంబర్ అనేది క్రియేట్ చేస్తుంది. దాన్ని యూనిక్స్ భాషలో చెప్పాలంటే ఐనోడ్ నెంబర్ అంటారు. ఓకేనా? ఆ ఐనోడ్ నెంబర్ గురించి క్లియర్ గా మీకు చూపించాను కదా. సో ఎందుకంటే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ సర్చ్ ఫర్ ద ఫైల్స్ బేస్డ్ ఆన్ ఐనో నెంబర్ ఉండి ఆ ఐనో నెంబర్ బేస్ చేసుకొని ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఓఎస్ అనేది సర్చ్ చేస్తుంది. వెన్ ఎవర్ వీ క్రియేట్ ద న్యూ ఫైల్ ఆర్ వెన్ ఎవర్ వీ క్రియేట్ ద న్యూ డైరెక్టరీ, system automatically inode number will be created for the file or directory. Okay na? అర్థమైందా ధరణి? inode number అంటే ఏంటి? Yes sir. Inode numbers are the unique numbers which will be given to the files and directories while we created them only. Every file inode number will be displayed by using command ls-i, and these are unique numbers which for every file and directory there will be only one unique number for the one unique inode number will be given by the computer while creating itself.
we use the command df-l for seeing the free inode numbers and occupied inode numbers in the Okay. operating system. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా వస్తాను, ప్రతి ఒక్కరు చెప్పాలి నాకు, ఎందుకంటే ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది. ఓకేనా? ఒక ఒక మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాము అనడానికి ఏ కమాండ్ వాడతాం? అందరూ ఎవరైనా సరే చెప్పండి. విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ వీఆర్ యూజింగ్, విచ్ కమాండ్ వీఆర్ యూజింగ్ ఫర్ ఐడెంటిఫై దట్ ఆపరేటింగ్ సిస్టమ్? మనం ఏ ఆపరేటింగ్ యూనేమ్, సరే, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వర్షన్ తెలుసుకోవాలంటే -r. యూనేమ్ -r. ఓకేనా? సో నెక్స్ట్, ఒక మన ముందర ఏ కమాండ్స్, ఇంతకు ముందు ఏ కమాండ్స్ అయితే వాడినామో మొత్తం లిస్ట్ ఆఫ్ ది కమాండ్స్ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే ఏ కమాండ్స్ వాడినామో, ప్రీవియస్ ఏ కమాండ్స్ వాడినామో ఆ కమాండ్స్ అన్ని మళ్ళీ హిస్టరీ కమాండ్. ఓకేనా? ఒక ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఫైల్స్ కానీ లేకపోతే కానీ డైరెక్టరీస్ కానీ ఏమి ఉన్నాయని తెలుసుకోవాలంటే ఏ కమాండ్ వాడతాం? ls. ఓకే, అలాగే ఒక సర్వర్ నేమ్ తెలుసుకోవాలంటే ఏ కమాండ్ వాడతాం? హోస్ట్ నేమ్. ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ తెలుసుకోవాలంటే హోస్ట్ నేమ్ -a. ఓకేనా? సో ఇది నెక్స్ట్. దాని తర్వాత క్యాట్ కమాండ్ వరకు వస్తాం. ఈ క్యాట్ కమాండ్ అంటే ఏంది? క్యాట్ కమాండ్ వల్ల యూజెస్ ఏంది? ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు. ఎవరో మాట్లాడుతున్నారు, వాయిస్ బ్యాక్గ్రౌండ్ లో ఎవరిదో వాయిస్ వినబడుతుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి, క్యాట్ కమాండ్ వల్ల యూజెస్ ఏంటి? By using cat command, we can able to create a file, open a file, and we can also insert the data into the file. ఓకే, ఇంకా we can create hidden files also కదా? Create hidden files also. ఓకే, Dot files. నెక్స్ట్ ఇంకా నెంబర్ ఆఫ్ లైన్స్ తెలుసుకోవాలన్నా కానీ నెంబర్ ఆఫ్ -n అని వాడతాము. ఓకేనా? అండ్ మల్టిపుల్ ఫైల్స్ లో ఉన్న డేటాని ఒక ఫైల్స్ లో తెచ్చుకోవాలన్నా కానీ క్యాట్ కమాండ్ వాడతాము, అంతే కదా? రీఇన్సర్ట్ చేయాలన్నా వాడతాము, అంతే కదా? అలాగే ఫైల్ నేమ్ అండ్ అపెండింగ్ డేటా. అలాగే వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ టచ్ కమాండ్? Multiple files. We can create multiple files at a time. ఓకే, దట్ ఈస్ ఓన్లీ ఫర్ 0 byte ఫైల్స్ మటుకే క్రియేట్ చేస్తుంది, అంతే కదా? 0 byte ఫైల్స్ మటుకే క్రియేట్ అవుతుంది, అంతే కదా? ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే మనం మాట్లాడుకుంటామో దాని గురించి ఇక్కడ నీట్ గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, మీ నోట్స్ మీరు ఎవరైతే మెటీరియల్ తీసుకున్నారో వాళ్ళకు ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది. నీట్ గా చదువుకోండి, ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవే మీకు ఇంటర్వ్యూలో కూడా వచ్చేసి అడుగుతారు అనమాట. ప్రతి ఒక్కటి నేను నీట్ గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి క్లియర్ గా 1కి 4 సార్లు మీ ఎంతో మీరు బోర్డు దగ్గర, ఒక బోర్డు అనేది వైట్ బోర్డు తెచ్చుకోండి. ఆ బోర్డు దగ్గర మీరు 4 ముందర ఉన్నాను అనుకొని మీరు క్లారిటీగా చెప్పడానికి ట్రై చేయండి ఆ కమాండ్ గురించి. ఎప్పుడైతే మీరు ఆ విధంగా చెప్పుకుంటూ వస్తారో ఆటోమేటిక్ గా ఫ్లో అనేది వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా రేపు ఇంటర్వ్యూలో కూడా వచ్చేసి మీరు క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఓకేనా? ఎప్పుడైతే మీరు అలా చెప్పగలుగుతారో ఇంటర్వ్యూ అనేది కూడా ఆటోమేటిక్ గా క్లియర్ అవుతుంది. మనము ఒక 2 years 3 years 4 years పెట్టుకొని ఒక జాబ్ కోసము ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు ఆ 2 years కానీ 3 years కానీ 5 years కానీ ఒక 5 to 10 lakhs మనం తీసుకుంటా అన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఎఫెక్ట్స్ అనేది మనం కూడా చూపించాలి అన్నప్పుడు అట్లీస్ట్ మనకు బేసిక్ నాలెడ్జ్, అట్లీస్ట్ మనకు సబ్జెక్ట్ అనేది తెలిసింటే, అట్లీస్ట్ కంటెంట్ అంటే ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేసి టాపిక్ వైజ్ టాపిక్ 1 ఇది ఉంటుంది, టాపిక్ 1 ఏంటి, టాపిక్ 2 ఏంటి, టాపిక్ 3 ఏంటి అనేది గుర్తుండిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే మనం అనుకుంటున్నామో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 అనేసి ఇట్లా అయితే ఏదనుకుంటున్నామో ఇక్కడ క్యాట్ కమాండ్ క్రియేటింగ్ ఫైల్స్ ఏ కమాండ్ వాడతాము? క్యాట్ వాడతాము, టచ్ వాడతాము.
ఓకే, ఫర్ డెలిటింగ్ ఫైల్స్ కి ఏ కమాండ్ వాడతాము, డెలిటింగ్ డైరెక్టరీస్ కి ఏ కమాండ్ వాడతాము, RMDIR వాడతాము. అట్లానే వర్కింగ్ విత్ డైరెక్టరీస్ కి ఏ కమాండ్ వాడతాము, అంటే ఒక డైరెక్టరీస్ నుంచి ఇంకో డైరెక్టరీస్ పోవాలంటే ఏ కమాండ్ వాడతాము, చేంజ్ డైరెక్టరీ వాడతాము. ఓకే, లిస్ట్ ఆఫ్ ది ఫైల్స్ చెక్ చేసుకోవాలంటే ఏ కమాండ్ వాడతాము, LS కమాండ్ వాడతాము. ఫిల్టరింగ్ ది కమాండ్స్ అంటే ఏంటి, సో కట్ కమాండ్ కానీ, TR కమాండ్ కానీ, సార్ట్ కమాండ్ కానీ, ఇన్పిక్ కమాండ్ కానీ ఏ సిచ్యువేషన్ లో వాడతాము. అలాగే స్ట్రింగ్ అట్రిబ్యూట్స్, ఒక సెర్చ్ చేసుకోవాలన్నా, ఒక ప్రింట్ చేసుకోవాలన్నా ఏ కమాండ్ వాడతాము. గ్రిప్ అంటే ఏంది, సెడ్ అంటే ఏంది. అలాగే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫైండ్ కమాండ్, అలాగే ఆ కమాండ్ అంటే ఏంది, chmod పర్మిషన్స్, ఆ ఫైల్ యొక్క పర్మిషన్స్ ఏ విధంగా ఇవ్వాలా, ఏ కమాండ్ వాడతాము. ఇట్లా సెకండ్ 2 లో. నెక్స్ట్ పార్ట్ 3 లోకి కమ్యూనికేషన్ కమాండ్స్ అంటే ఏంది, నెట్వర్కింగ్ కమాండ్స్ అంటే ఏంది, అలాగే జాబ్ షెడ్యూలింగ్ అంటే ఏంది, అలాగే జిప్ కమాండ్స్ అంటే ఏంది, అలాగే బ్యాకప్ కమాండ్స్ అంటే ఏంది, అలాగే జాబ్ కంట్రోల్స్ అంటే ఏంది, పార్ట్ 3 లో ఉన్నాయి. దాని గురించి అంటే అట్లీస్ట్ మీరు తెలుసుకోకపోయినా కానీ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూసుకోండి, నెట్వర్కింగ్ కమాండ్స్ అని రాశాను. నెట్వర్కింగ్ కమాండ్స్ లో పింగ్ ఉంటుంది, టెల్నెట్ ఉంటుంది. టైప్ ఆఫ్ ప్రాసెస్ అంటే ఏంది, ఆ ప్రాసెస్ లో వచ్చేసి అట్లీస్ట్ డీమాన్ ప్రాసెస్ ఉంటుంది, జోంబీ ప్రాసెస్ ఉంటుంది, ఆర్పాన్ ప్రాసెస్ ఉంటాయి. అంటే 3 రకాలుగా ఇట్లా ఉన్నాయి. అలాగే డిస్క్ స్టేటస్ అని ఉంది. అలాగే డిస్క్ స్టేటస్ లో DF ఉంటుంది, DU ఉంటుంది, ఫ్రీ కమాండ్ ఉంటుంది, టాప్ కమాండ్ ఉంటుంది. అలాగే జాబ్ కంట్రోల్స్ అంటే ఏంది, జాబ్ కంట్రోల్స్ లో 3 రకాల జాబ్స్ ఉంటాయి. ఒకటి ఫోర్గ్రౌండ్ జాబ్స్, 2 బ్యాక్గ్రౌండ్ జాబ్స్, 3 నోహాప్ జాబ్స్ అనే ఈ కంటెంట్ వచ్చేసి చూడకుండా మీరు రాయడానికి ట్రై చేయండి. ప్రతిరోజు మార్నింగ్ లేస్తానే మొత్తం ఇక్కడ ఏదైతే రాశానో ఆర్డర్ వైజ్ రాసుకుంటారా అండి. నిద్రపోయేటప్పుడు కూడా ఒకసారి చూడకుండా రాసుకుంటా పోతా ఉండండి. ఇక్కడ ఉన్నదానికి మీకు మీరు రాసిన దానికి తేడా ఏమన్నా ఉందా, ఏదైనా మిస్ అవుతున్నారా. ఎప్పుడైతే మనకు సబ్జెక్ట్ లో టాపిక్స్ అనేవి ఎప్పుడైతే మనకు తెలుస్తాయో, టాపిక్స్ ఎప్పుడైతే గుర్తుండిపోతాయో ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ అనేది కూడా వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, టాపిక్ ఎప్పుడైతే మనకు గుర్తుంటుందో ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ అనేది కూడా గుర్తుంటుంది. ఓకేనా, సబ్జెక్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు ఎప్పుడైతే టాపిక్స్ అనేవి మీకు తెలియదో ఆటోమేటిక్ సబ్జెక్ట్ అనేది కూడా గుర్తుండదు. చేయాల్సిన మొదట ఇదే, డైలీ మీరు లేస్తానే నిద్రపోయేటప్పుడు మనం, ఎందుకంటే ఇదే మనం లైఫ్ అనుకున్నప్పుడు దాని మీద ఒక నెల ఏది పక్కన పెట్టేసి, మొబైల్స్ అన్ని పక్కన పెట్టేసి ఒక నెల దీని మీద ఎఫెక్ట్స్ చూపించామంటే నెక్స్ట్ లైఫ్ నీకు తిరిగి ఉండదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పైపని చదువుకుంటే పైపని ఉంటది. ఒక కంపెనీలో లోపలికి ఎంటర్తో ఓ నెల 2 నెలలకు నువ్వు ఫేక్, లేకపోతే నువ్వు అంటే నీ పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదని వాళ్ళు ఐడెంటిఫై చేసినారంటే బయటకు వచ్చేస్తావు. సో మనము ఏదైనా ఒక ఆపర్చునిటీ ఈ ఇండస్ట్రీలో మనకు వచ్చిందంటే ఆ ఇండస్ట్రీలో ఆపర్చునిటీని వదులుకోకుండా ఇంకా వానికి అసలు అవతలోనికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. దట్ టైప్ ఆ లెవెల్లో మనం చదవాలి సబ్జెక్టు. ఎప్పుడైతే చదువుతుందో అట్లీస్ట్ బేసిక్, ఆటోమేటిక్గా నిన్ను ఎవరు టచ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడిగినారంటే ఒకటే అడుగుతారు, లిస్ట్ ఆఫ్ ది ఫైల్స్ చెక్ చేయాలంటే ఏ కమాండ్ వాడతాం, మల్టిపుల్ ఫైల్స్ లో ఉన్న డేటాని ఒక ఫైల్లోకి తెచ్చుకోవాలంటే ఏ కమాండ్ వాడతాం, లేకపోతే నాకు డాట్ ఫైల్స్ ఉన్నాయి, ఈ పొద్దు చెప్పిన టాపిక్స్ కాడికే మనం మాట్లాడుకుందాం, ఎక్కువ వద్దు. ఎందుకంటే ఆ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కూడా అడుగుతాను. లిస్ట్ ఆఫ్ ది ఫైల్స్ నువ్వు చెక్ చేయాలనుకుంటున్నావు, ఏ కమాండ్ వాడతావు అంటాడు. డాట్ ఫైల్స్ ఒక డైరెక్టరీలో ఉన్నాయి, ఆ డాట్ ఫైల్స్ నేను చూడాలి, ఏ కమాండ్ వాడాలి నాకు గుర్తులేదు నువ్వు చెప్పు అంటాడు. లేదంటే అయినా మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, ఒక ఫైల్లోకి తీసుకురావాలా, డేటా తీసుకురావాలా, డేటా తీసుకొచ్చి ఆ డేటాను మనం చెక్ చేసుకుందాము. ఆ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, ఈ ఫైల్స్ ఉన్నాయి, ABC అనే 3 ఫైల్స్ ఉన్నాయి, ఈ ఫైల్స్ ఒక ఫైల్లోకి తీసుకొచ్చి నాకు డేటా చూపించు అంటాడు. నీ పక్కన ఉన్న టీం మెంబరే అడుగుతాడు. ఓకేనా, అప్పుడు అట్లీస్ట్ మనకు రియల్ టైం మీద నాలెడ్జ్ లేకపోయినా కానీ సబ్జెక్ట్ పరంగా అట్లీస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ నాలెడ్జ్ అనేది ఉండింది అనుకో, వాటి టచ్ చేయలేదు కదా మళ్ళీ. సో దానికి తగ్గట్టుగా మీరు చదవడానికి ట్రై చేయండి. ఓకేనా, పార్ట్ 1 లో ఇక్కడ మేము మెన్షన్ చేస్తాం క్లియర్ గా, పార్ట్ 1 లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, పార్ట్ 2 లోకి వచ్చేసరికి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి. ఇవి మీరు డైలీ చూడకుండా బోర్డు మీద కానీ మీ నోట్స్ బుక్ లో కానీ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా సార్, నెక్స్ట్ టాపిక్ వైజ్ చదవడానికి ట్రై చేయండి. దాన్ని ఐడియా తెచ్చుకోండి టాపిక్ వైజ్. మీ ఎందుకు మీరు ఇంకా యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి. నేను చెప్పిన కమాండ్స్లలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఉందా, ఆ కమాండ్ వల్ల మోర్ యూజ్ ఏమన్నా ఉందా అనేది మీరు కూడా సెర్చ్ చేసి ఇంకా మ్యాటర్ రెడీ చేసుకోండి. ఎప్పుడైతే మీకు ఆ విధంగా మీరు చేసుకుంటారో మీకు టచ్ చేసే వాళ్ళు ఉంటారు మళ్ళీ ఇండస్ట్రీలో. ఓకే, ఈ కమాండ్స్ మొత్తం చెప్తాము, ఇంతవరకు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మొత్తము దీని గురించి మేము మోర్ దాన్ వచ్చేసి 120 పేజెస్ దాకా ఉంది.
ప్రజెంట్ ఇది 70 పేజెస్ కి సంబంధించింది. దీంతో పాటు ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీకు క్లియర్ గా మెన్షన్ చేసి ఇది కూడా మెటీరియల్ లో వచ్చేసి సెట్ చేసాం అనమాట. సో అవి కూడా ఇస్తాము. ఏదైతే ఇక్కడ టాపిక్ వైజ్ నీట్ గా ప్రతి ఒక్కటి రాసి పెట్టున్నాం అనమాట. అసలు లింక్స్ అంటే ఏంది, సాఫ్ట్ లింక్ అంటే ఏంది, హార్డ్ లింక్ అంటే ఏంది, వాట్ ఈస్ ద బిట్వీన్ సాఫ్ట్ లింక్ అండ్ హార్డ్ లింక్, జస్ట్ ప్రతి ఒక్కటి మెటీరియల్ అనేది క్లియర్ గా మెన్షన్ చేసాం A to Z. ఫర్ ఎగ్జాంపుల్ స్టిక్కీ బిట్ అంటే ఏంది, స్టిక్కీ బిట్ వల్ల యూజెస్ ఏంటి, ఏది స్టిక్కీ బిట్ ఎందుకు వాడతాము, అట్లా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మెన్షన్ చేసినాం క్లియర్ గా. ప్రతి ఒక్క లైన్ మిస్ చేయకుండా చదవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, హౌ టు కన్వర్ట్ డెలిమిటర్ టు ట్యాబ్ మెథడ్. మనం ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. ఫైల్స్ అనేది 2 విధాలుగా వచ్చేసి క్రియేట్ చేస్తాం. ఒకటి ట్యాబ్ మెథడ్ యూజ్ చేస్తాం, 2 డెలిమిటర్ మెథడ్ యూజ్ చేస్తాం అనేసి. ఒకటి అడుగుతాడు అనమాట, ఆ లోపలికి ఎంటర్ అయినాక నీ పక్కన అరే ట్యాబ్ మెథడ్ లో ఫైల్ అనేది ఎలా ఉంటుంది, డెలిమిటర్ లో ఎలా ఉంటుంది నాకు తెలియదు, ఒకసారి క్రియేట్ చేసి చూపించవా అంటాడు. ఓకేనా. సో వాళ్ళకు చిన్న చిన్న క్వశ్చన్సే, వాళ్ళు ఏం రియల్ టైమ్ లో అడగరు. ఎందుకంటే మనము వర్క్ చేస్తే ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ గా వర్క్ చేస్తాం. లైవ్ లో అంటే ప్రొడక్షన్ అంటే లైవ్ లో వర్క్ చేసేటప్పుడు వాడు నిన్ను టచ్ చేయడు, లైవ్ కి సంబంధించింది అడగడు. ఎంతసేపు సబ్జెక్ట్ చెప్పింది అడుగుతాడు, సబ్జెక్ట్ తెలిసింది అడుగుతాడు అనమాట. సబ్జెక్ట్ వరకు అడిగినప్పుడు మనం సబ్జెక్ట్ స్ట్రాంగ్ గా ఉంటే మళ్ళీ వాడు టచ్ చేయడు అనమాట. ఎందుకంటే లోపలికి పోయినాక 5 years ఎక్స్పీరియన్స్ కానీ 3 years కానీ 6 years కానీ ఎవరైనా సరే వన్స్ లోపలికి ఎంటర్ అయినాక కొత్త ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయినప్పుడు ఈ ప్రొడక్షన్ ఎస్పెషల్లీ ఈ ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ గా వర్క్ చేసేటప్పుడు అతనికి ఆ ప్రాజెక్ట్ ఫ్రెషర్ గా పోయినట్లే. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెషర్ గా పోయినట్లే ఆ ప్రాజెక్ట్ లో. అంటే వాళ్ళు కేటీ 100% ఇస్తారు. కేటీ ఇస్తే వాళ్ళు చెప్తారన్నమాట, ఇలా ఇష్యూస్ వస్తుంటే మనం ఇలా రిజాల్వ్ చేయాలా, ఇలాంటి క్లయింట్ కస్టమర్ తో ఇలాగా మనం అప్రోచ్ అవుతుంటాం. సో ఇలా అనేసి ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మెన్షన్ చేశాను వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెట్ కమాండ్ అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆఫ్ కమాండ్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ప్రతి ఒక్కటి దీంట్లో నీట్ గా మెన్షన్ చేసినాను. ఇంతకు మించిన సబ్జెక్ట్ ఎవరైనా నేర్పలేరు కూడా. నీట్ గా మెన్షన్ చేసిన మెటీరియల్ లో నీట్ గా. దీని తర్వాత వచ్చేసి మళ్ళీ రియల్ టైం మిమ్మల్ని ఆఫ్లైన్ లోకి, ఇప్పుడు ఆన్లైన్ లో మీ క్లాస్ చెప్తున్నాను, ఏదో ఒక సాటర్డే సండే టైంలో మిమ్మల్ని ఆఫ్లైన్ లో డైరెక్ట్ మా ఆఫీస్ కాడికి రమ్మంటాం. ఆ రోజు వచ్చేసి రియల్ టైం ఎలా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, లాగ్స్ ఏ విధంగా చెక్ చేస్తాం, ఒక ఇష్యూ వస్తే మెయిల్ చైన్, అంటే ఒక ఇష్యూ వచ్చినప్పటి నుంచి ఇష్యూ ఎండ్ అయ్యేంత వరకు ఆ మెయిల్ చైన్, అంటే ఆ మెయిల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఎలా మనం ఆ మెయిల్ పంపించేటప్పుడు ఏమేమి క్రాస్ చెక్ చేసి ఏమేమి దానికి ఫైల్స్ అటాచ్ చేసి పంపుతాం అని ప్రతి ఒక్కటి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా. స్టెప్ బై స్టెప్ మీకు ఓపిక ఉండాలా, చదువుకోవడానికి ఎంతవరకైనా మేము సపోర్ట్ ఇస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ రోజు క్యాట్ చెప్పాను, టచ్ చెప్పాను, రేపు వచ్చేసి ఆర్ఎం గురించి చెప్తాను, RMDIR చెప్తాను. అలాగే ఈ రోజు ఇంకోటి కూడా చెప్పాను, MKDIR, వర్కింగ్ విత్ డైరెక్టరీ. ఒక డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను. ఓకేనా. ఇది చెప్పాను. రేపు RM కమాండ్ RMDIR అనేది చెప్తాను. అలాగే CP కమాండ్ గురించి చెప్తాను. అలాగే CD కమాండ్ గురించి కూడా చెప్తాను. చేంజ్ డైరెక్టరీ అంటే ఇది చేంజ్ డైరెక్టరీ. ఇవి రేపు సెషన్ లో చెప్తాను. అంటే రేపు అంటే కమింగ్ మండే చెప్తాను. ఈ లోపల ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఒకసారి మీ డీటెయిల్స్ మొత్తం మాకు పంపించండి. ఓకేనా. మీ నంబరు, నేమ్, మెయిల్ ఐడి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు పంపించండి. ఓకే ఫ్రెండ్స్. ఏమైనా ఇంకేమన్నా చెప్పాలిందా నాకు చెప్పండి. స్పీడ్ గా ఏమైనా చెప్తున్నానా, స్లోగా చెప్తున్నానా, మీకు ఎలా చెప్పాలనేది మీరు చెప్తే దాన్ని బట్టి నేను కూడా కొంచెం చిన్న డౌట్ ఉంది సార్. ఇది యుబంటు ఇన్స్టాల్ చేయాలి కదా సార్, లేకపోతే పుట్టి అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు? యుబంటు అనేది చేసుకోవచ్చు, పుట్టి అనేది చేసుకోవచ్చు. లేదంటే కన్నా మీకు ఇచ్చే మెటీరియల్ లోనే ఒక లింక్ కూడా ఇచ్చింటారు. ఇక్కడ మీకు నెట్ అందుబాటులో ఉండేటి కంటే ఇక్కడ ఉంటుంది bella.org/JS/Linux అనేసి. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఈ విధంగా పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా. ఎప్పుడైతే ఇక్కడ డిస్ప్లే అవుతుందో ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టార్ట్అప్ లింక్ లో వచ్చేసి ఫస్ట్ది 3.12.0 కన్సోల్ అని ఉంటుంది. కన్సోల్ అనేసి దీనికి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ అనేది దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడే మీరు డైరెక్ట్ గానే ఆన్లైన్ లోనే మీరు వచ్చేసి ఎటువంటి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోకుండా మీ అంతా మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కమాండ్స్ వర్క్ నేను చెప్తున్నా కదా, అది కూడా కమాండ్స్ వర్క్. ఓకేనా. ఓకే సార్. ఇక్కడే డైరెక్ట్ గా చేసుకోవచ్చు. సరేనా. ఇంకేమైనా డౌట్స్? ఇప్పుడు యూనేమ్ ఇచ్చా, సర్వర్ యొక్క ఆ OS అనేది చూపించింది. ఓకే. ఈరోజు
మనం మాట్లాడుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి. దానికంటూ ఎటువంటి అవసరం లేదు. ఆ సర్వర్ ఏంది తెలుసుకోవాలంటే లోకల్ హోస్ట్, సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ తెలుసుకోవాలంటే ఐఫోన్ మొత్తం ఇన్నే వస్తున్నాయి కదా. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ గా ఉంటుంది. అయితే దీంట్లో ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలన్నా ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాము, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ రూట్ లో ఉన్నాము, మన పేరుతో ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాం మై డిఐఆర్ అనేసి. ఓకే, ఎల్ఎస్ కమాండ్ ఇచ్చా. ఇప్పుడు చూడండి మై డిఐఆర్ అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు సిడి మై డిఐఆర్ ఎప్పుడైతే ఎంటర్ ఇస్తానే అప్పుడు వచ్చేసి మై డిఆర్ లైక్ వచ్చింది. పీడబ్ల్యూ కొడితే ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ మై డైరెక్టరీ అని వచ్చింది. ఓకేనా, అర్థమైందా? సో bella.org JS Linux అనే దాంట్లో ఆ లింక్ దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మేము మెన్షన్ చేసినాము, మెటీరియల్ లో కూడా మేము మెన్షన్ చేసినాం. బుక్ లో మొదట్లో నేను మెన్షన్ చేసింది అదే మెన్షన్ చేసినాను. మనం ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేస్తామో ఆ నోట్స్ లో మొదట ఇదే మెన్షన్ చేస్తాను. ఈ లింక్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఈ సెషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఎటువంటిది ఉబంటు కానీ ఇంకోటి కానీ ఏది ఇన్స్టాల్ చేసుకోకుండా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్? ఎవరైనా సరే చెప్పండి, ఏమైనా ఉంటే డౌట్స్ అడగండి, క్లియర్ చేసుకుందాం. సో నా నెంబర్ నోట్ చేసుకుంటాను. ఏంటి రేపు క్లాస్ ఉంటుందన్నా? రేపు మండే, సాటర్డే సండే ఉంటుంది. సాటర్డే సండే లేదు, మండే నుంచి కంటిన్యూ చేద్దాము. సాటర్డే సండే లేదు. అంటే ఎవ్రీ వీక్ సాటర్డే సండే లేదా? రేపు ఎవ్రీ వీక్ లేదు కాదు, రేపు మటుకే. నెక్స్ట్ టైం నుంచి సాటర్డే కూడా చెప్తాను, సండే మటుకు చెప్పము. ఒకవేళ సాటర్డే సండే చెప్తే మేము చెప్పాం కదా, మీరు ఆఫ్లైన్ లో ఇడికి రావాల్సి వస్తుంది. మేము చెప్తాము మీరు ఎప్పుడు రావాల్సి వస్తుంది. ఇడికి వస్తే మీకు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, లాక్స్ ఎలా చెక్ చేసుకోవాలి రియల్ టైమ్ లో, ఏదైనా ఇష్యూస్ వస్తే ఎలా మనము ఒక టికెట్ అనేది క్రియేట్ చేసుకోవాలా, టికెట్ క్రియేట్ చేసినాక ఏ విధంగా దాన్ని సెర్చ్ చేయాలా, ఏ స్టేజ్ లో అది ఉంది అనేది డిస్కషన్ చేసుకుందాం. అలాగే దాని మెయిల్ పెడతా ఉంటారు కదా టీమ్ వైజ్, వాళ్ళు ఎలా ఫాలోఅప్ చేస్తున్నారు, దాన్ని ఏమేమి పెడుతున్నారు అనేది ఒకసారి అది కూడా చూసుకుంటా పోతాం. అలాంటివన్నీ వచ్చేసి ఒక 5-6 సెషన్లు మీరు ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, కొంచెం డెప్త్ గా పోవాలనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మీరు ఇక్కడికి రావచ్చు ఆల్వేస్. కాకపోతే ఆఫ్టర్ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాతనే, క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇటుకి అలౌ చేస్తాం. అర్థమవుతుందా? క్లాస్ మిడిల్ లో కానీ క్లాస్ స్టార్టింగ్ లో కానీ వచ్చినా ఏం ప్రయోజనం లేదు కదా. అంటే డెప్త్ గా ఇంకొంచెం నాలెడ్జ్ కావాలి అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ లో తెలుసుకోవాలనుకుంటున్నారు, బేసిక్ అనేది తెలుసుకోకుండా రియల్ టైం ముందర కూర్చున్నా మీకు అర్థం కాదు కదా. బేసిక్ కమాండ్స్ అనేది ముందు నేర్చుకోవాలి, దాని తర్వాతనే మీరు రియల్ టైమ్ లోకి ఎంటర్ అయినారంటే మేము కూడా చూపిస్తాం మీకు ఓ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం చూపిస్తాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్? సార్ రియల్ టైమ్ లో యాసర్ వాడతాం సార్, ఈ యూబంటు లాగా ఇంకేమన్నా వాడతాం? అది డిపెండ్ ఆన్ కంపెనీ, డిపెండ్ ఆన్ ప్రాజెక్ట్ బట్టి పోతా ఉంటాం. మనం అవన్నీ పట్టించుకోము, వాళ్ళే ఇన్స్టాల్ చేసేస్తారు. జస్ట్ క్రెడెన్షియల్స్ మటుకు ఇస్తారు, మనం లాగిన్ అవుతుంటాం. ఎట్లా అనేది కూడా వాళ్ళే చెప్తారు. ఇంకేమన్నా? ఇక్కడ నెంబర్ ఉంది కదా 95031399 అనే నెంబర్ వచ్చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. వాట్సాప్ లో వచ్చేసి కాంటాక్ట్ అవ్వండి. ఎప్పుడైనా సరే ఏదైనా ఉంటే మాకు వాట్సాప్ ద్వారా అప్డేట్ చేయండి. ఇది బిజినెస్ వాట్సాప్ నెంబరు. కొన్ని మెసేజ్లు కూడా ఆటోమేటిక్గా వస్తుంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ మొత్తం డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి దాంట్లో. ఓకేనా? టెలిగ్రామ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే కొన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను యూట్యూబ్ ఛానల్లో. యూట్యూబ్ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో మీకు ఇంట్రెస్ట్ అంటే డైలీ క్లాస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారా? డైలీ క్లాస్ చేయనా? డైలీ క్లాస్ చేస్తే ఎట్లా చెప్పు. కొన్ని ఏదన్నా కొన్ని టాపిక్స్ కొన్ని క్లాస్ ఏదైనా కొంచెం అనిపించింది చేస్తా ఉంటాను అప్పుడప్పుడు. అంత డైలీ చేయాలి లేదు, నేను స్టార్టింగ్ లో క్లాస్ లో కొంచెం మిస్ అయిపోతే నిన్న క్లాస్ జస్ట్ ఇంట్రడక్షన్ కింద చెప్పాను వాళ్ళకి, అది చేశాను. ఈ రోజుది కూడా చేస్తాను. ఓకే, ఇంకా కమింగ్ డేస్ లో చేయను. కొందరికి మటుకే క్లాస్ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి మటుకే క్లాస్ ఉంటుంది. వాళ్ళకి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాము. ఆ గ్రూప్ లో డీటెయిల్స్ షేర్ చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కటి. ఓకేనా? టైమింగ్స్ ప్రకారం కానీ
అందరూ ఎవరైతే జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళ టైమింగ్స్ మాకు ఈ టైంలో అయితే మాకు కొంచెం బెటర్ గా ఉంటుందని వాళ్ళు చెప్తే దాన్ని బట్టి అందరూ అంటే ఎవరైతే షిఫ్ట్ ఈ బ్యాచ్ కి స్టార్ట్ అవుతారో వాళ్ళందరినీ బేస్ చేసుకుని అందరితో మాట్లాడి వాళ్ళ టైమింగ్స్ కూడా మాట్లాడి అందరికి ఒక టైమింగ్ అనేది ఫిక్స్ చేస్తాం. ఆ టైమింగ్ ప్రకారమే క్లాస్ చెప్తాం. ఓకే, ఒకరు మార్నింగ్ కాల్స్ వస్తుంది, ఒకరికి ఈవినింగ్ ఉంటారు, ఒకరికి ఆఫ్టర్నూన్ సెషన్ దాకా ఉంటుంది కదా, అట్లా కొంచెం అందరినీ అండర్స్టాండింగ్ మీద పెట్టి. ఓకేనా, వీడి వరకు ఒక రికార్డ్ అనేది అప్లోడ్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి యూట్యూబ్ లో. ఓకే.